హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నా కూడా ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మనం ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చూద్దాము. నార్మల్గా మనం లూజ్ హెయిర్ వేసుకుంటాము, లేదంటే ఇట్లా క్లచర్ పెట్టి వదిలేయడం, లేకపోతే సైడ్ ఇట్లా జస్ట్ దువ్వేసి వదిలేసుకోవడం, అంటే సైడ్ పార్టిషన్ తీసి, లేదంటే ఒక పఫ్ పెట్టుకొని వదిలేస్తుంటాం. బట్ కొంచెం డిఫరెంట్గా కూడా మనం హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. కమింగ్ డేస్లో ఇంకా చేస్తాను కూడా. సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఈ హెయిర్ స్టైల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు లాంగ్ హెయిర్ ఉన్నా పర్వాలేదు, షార్ట్ హెయిర్ ఉన్నా పర్వాలేదు, ఇది అందరికీ సూటబుల్ అవుతుంది అనమాట. జస్ట్ కావాల్సింది టిక్ టాక్ క్లిప్స్ అండి. అవైతే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. బ్యాక్ సైడ్ హెయిర్ స్టైల్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ కూడా అందంగానే కనిపిస్తుంది. మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. చాలా సింపుల్ ఇది హెయిర్ స్టైల్. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. హెవీగా ఉండదు, ఏదో కొత్తగా మన ఫేస్ ఏమి అట్లా ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా అందరికీ ఇట్లా స్ట్రైట్ మార్జినే ఉంటుంది. కొంతమందికి సైడ్ మార్జిన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. బట్ ఉన్నా ఉండకపోయినా సైడ్ మార్జిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్కి మనకి ఈ సైడ్ మార్జిన్ చాలా బాగుంటుంది అనమాట. అంటే పాపట్ అనేది సైడ్ ఉండాలి. సో మీరు సైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లేయర్ తీసేసుకోండి. నార్మల్గా అయితే నాకు ఇక్కడ బేబీ హెయిర్ ఉంది, బట్ మీకు లాంగ్ హెయిర్ ఉన్నా కూడా పర్లేదు, సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. సో ఇట్లా ఫస్ట్ లేయర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వండి. ఇట్లా జస్ట్ వెనక ట్విస్ట్ మాత్రం ఇవ్వాలి. ఫ్రంట్ సైడ్ కనిపించకూడదు ఆ ట్విస్ట్ అనేది, బ్యాక్ సైడ్ మాత్రమే ఉండాలన్నమాట. సో అక్కడ మీరు దాన్ని సెక్యూర్ చేసేయండి ఒక టిక్ టాక్ క్లిప్తో కానీ, లేకపోతే బాబీ పిన్ కానీ, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని ఇట్లా వెనక సెక్యూర్ చేసేయండి. ఇలా సెక్యూర్ అయిన తర్వాత సెకండ్ లేయర్ తీసుకోండి. మనకి ఏదైతే ఫోర్ హెడ్ పైన ఉన్నదో ఈ హెయిర్ మనం 3 పార్ట్స్గా తీసుకొని దీన్ని సెక్యూర్ చేసేస్తాం అన్నమాట. జస్ట్ ట్విస్టింగ్ తోటే జరగాలి ఇదంతా. మనకి బ్యాక్ ట్విస్ట్ జరగాలి, ఫ్రంట్ మాత్రం జరగకూడదు అనమాట. ఫ్రంట్ నార్మల్గా కనిపించాలి, బ్యాక్ ట్విస్ట్ ఉండాలన్నమాట. సో అదే ఈ హెయిర్ స్టైల్కి లుక్ అనేది వస్తుందండి. మనం ఇంకా దీంతో డిఫరెంట్ స్టైల్స్ చేయొచ్చు, బట్ సింగిల్ స్టైల్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నా మీకు. సో ఇప్పుడు సెక్యూర్ చేసేసాం కదా, సేమ్ అండి అట్లాగే థర్డ్ కూడా మనం అలాగే చేయాలి. సో ఇక్కడ చూసారు కదా 2 లేయర్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ లేయర్ మనకి ఇక్కడ కరెక్ట్గా ఇయర్ పై భాగానికి, అలాగే ఫోర్ హెడ్ పైనకి కొంచెం ఉంది అంతే కదా. సో దాన్ని మనం ట్విస్ట్ చేయొచ్చు. లాంగ్ హెయిర్ ఉన్నా కూడా చేయొచ్చండి, అండ్ పిల్లలకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా తీసాం కదా, కింద ఉన్న హెయిర్ని దీనిలో కలవకుండా జస్ట్ కోంబ్ అన్నా చేసుకోండి, లేకపోతే ఫింగర్స్తో అట్లా అనండి. సో చూసారు కదా, ట్విస్టింగ్ అనేది బ్యాక్ సైడ్ మాత్రమే జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఇట్లా సెక్యూర్ చేసేయాలి. బ్యాక్ సైడ్ కొంచెం టైట్గా పెట్టాలండి క్లిప్స్, లేకపోతే కొంచెం లూజ్ అయినా కూడా హెయిర్ స్టైల్ అనేది సరిగా రాదు. సో అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. చూసారు కదా, ఇంతేనండి. హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనం కావాలంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ నుంచి నార్మల్గా అయితే ఇలా వదిలేసేయచ్చు, లేదంటే ఈ సైడ్ హెయిర్ ఉంది కదా, దీన్ని మనం తీసుకొని నార్మల్ ఇంకొక లేయర్ తీసుకొని ఇలా లేయర్ తీసుకోవాలండి. ఇలా లేయర్ తీసుకొని నార్మల్గా మీరు టిక్ టాక్ పిన్ తోటే వెనక సైడ్ పెట్టేయచ్చు, లేదంటే నార్మల్గా క్లచర్ తీసుకొని అక్కడ కూడా నార్మల్గా సెక్యూర్ చేసినట్టు పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి నేను పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉందో. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా డిఫరెంట్గా, అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు, లూజ్ హెయిర్ లాగే ఉండాలి ఈ హెయిర్ ఉన్నా కూడా అంటే కనుక మీరు ఆ క్లచర్ కానీ అక్కడ పెట్టిన టిక్ టాక్ పిన్ కానీ తీసేయచ్చు అనమాట. తీసేసి నార్మల్ హెయిర్ లాగా కూడా చూపించుకోవచ్చు. అంటే జస్ట్ మీకు ఓన్లీ ఈ పై భాగం ఒకటి సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి తీసేసి చూపిస్తున్నాను చూడండి. సో సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు. హెయిర్ స్టైల్ లాగే ఉంటుంది, కాకపోతే లూజ్ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతేనండి. సో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీరు దీంతో డిఫరెంట్ స్టైల్స్ కూడా చేసుకోవచ్చు. దీన్నే బ్రైడ్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మీరు అంటే ఫ్రెంచ్ ప్లాంట్ ఉంటుంది కదా, ఫ్రెంచ్ ప్లాంట్ కూడా మీకు పైనుంచి వేసుకోవచ్చు వస్తే కనుక. సో చాలా లుక్ బాగుంటుందండి. గర్ల్స్కి అయితే ఇంకా చాలా బాగా సూటబుల్ అనమాట ఇది.